హాయ్ అండి, అందరికీ నమస్తే. మై డెవిల్ రావణ్ పార్ట్ 6. ఒకరోజు వెనక్కి వెళ్దాం. ఆదిత్ ఆఫీస్ నుండి కోపంగా ఇంటికి వెళ్ళిన సహనా ఇంట్లో అడుగు పెడుతూనే ఇక హ్యాండ్ బ్యాగ్, మొబైల్, శాండిల్స్ అన్ని ఒక్కో అడుగులో విసురుకుంటూ వచ్చి హాల్లో సోఫాలో కూర్చున్న తన తండ్రి జగదీష్ గారి పక్కనే కూర్చుని ఆయన గుండెల్లో మొహం దాచుకుని మౌనంగా ఉండిపోయింది సహనా. కాసేపటికి ఆ మౌనాన్ని బ్రేక్ చేస్తూ జగదీష్ గారే మాట్లాడుతూ, ఆదిని కలిసావా బేబీ అని అడిగారు కూతురి తల నిమురుతూ ప్రేమగా. ఆ ప్రశ్నకు ఆమెకు బాధ, కోపం కలగలిపిన కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటుంటే, వాడికి ఎందుకు నా ప్రేమ అర్థం కావట్లేదు డాడీ, ఎందుకు నన్ను ఇంకా ఇంకా దూరం పెట్టాలని చూస్తున్నాడు అని అడిగింది ఉక్రోషంగా. ఇంకా రియాలిటీలోకి రాని కూతురు మెంటాలిటీని తనకి అసలు ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాని జగదీష్ గారు అసహనంగా ఒక నిట్టూర్పు విడిచి, ఇప్పటికైనా వాడికి నీ మీద ప్రేమ లేదు, వాడు నేను కేవలం ఒక ఫ్రెండ్ లా మాత్రమే చూస్తున్నాడు, ఇక నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చే బేబీ, అట్లీస్ట్ ఇప్పటికైనా రియాలిటీని ఫేస్ చే బేబీ అని కూతురి తల నిమిరి అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు జగదీశం. తండ్రి వెళ్లిన వైపే చూస్తూ బాధగా ఒక నవ్వు నవ్వుకుని, అది ఎప్పటికైనా నావాడే డాడీ, ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది అనుకుని అదిత్ గురించి ఆలోచిస్తూ తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సహనా. ఆ రూమ్ లో ప్రతి అణువణువు ఉన్న అదిత్ ఫోటోలను ఇష్టంగా తడుముతూ, నా ప్రేమ నువ్వే కాదు, అది నన్ను కన్నా నా తండ్రి కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అనుకుంటూ బాధపడుతుంది సహనా. వైభవ్ అన్వి క్లాస్ ఎక్కడో కనుక్కొని క్లాస్ లోనే దిగబెట్టడంతో అన్వి కూర్చున్న దగ్గర నుండి గుమ్మం వైపే చూస్తూ ఉండిపోతుంది. ఆ చిన్ని మనసు ప్రేమ కోసం ఎదురు చూస్తుంది. వచ్చిన దగ్గర నుండి చుట్టూ ఆమె జాడ కోసమే వెతుకుతుంది. కానీ ప్రేమ ఎక్కడా కనిపించకపోవడంతో వైభవ్ క్లాస్ కి తీసుకుని వెళ్తూ ఉంటే మారు మాట్లాడకుండా బాబాయ్ వెనకే క్లాస్ కి వెళ్ళింది. కానీ ఆ వయసులో సరదాగా ఫ్రెండ్స్ తో ఆడుకోవాలి, కబుర్లు చెప్పుకోవాలి, అల్లరి చెయ్యాలి అన్నవి కూడా పక్కన పెట్టేసి ప్రేమ కోసం చూస్తూ ఉంటుంది. కారణం, అన్విని ఏదో తెలియని పాసం ప్రేమ వైపుగా లాగుతూ ఉంది. మధ్యాహ్నం లంచ్ టైం అయ్యే వరకు చాలా కష్టంగా క్లాస్ లో కూర్చుని స్కూల్లో మొదటి రోజునే బోరింగ్ గా గడిపింది అన్వి. లంచ్ బెల్ కొట్టేసరికి పిల్లలందరూ డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోయారు. అక్కడ ఎవరి బిడ్డకి ఆ తల్లి తినిపిస్తూ ఉంటే హాయిగా తింటూ పక్క వాళ్ళతో కబుర్లు చెప్తున్నా తన తోటి పిల్లల్ని చూసేసరికి అన్వి చిన్ని మనసుకి చాలా బాధగా అనిపించింది. ఆ బాధలోనే అలానే వెళ్ళి గ్రౌండ్ లో కూర్చొని ఎక్కడున్నావమ్మా అని ఏడుస్తూ ఉండిపోయింది. అప్పుడే క్లాస్ ముగించుకుని లంచ్ చేయటం కోసం స్టాఫ్ రూమ్ కి వెళ్తున్న ప్రేమకు అన్వి చెవులను కాదు గుండెలను తాకడంతో చూపు మళ్ళిచ్చిన ప్రేమకు ఒంటరిగా కూర్చున్న అన్వి కనిపించగానే మనసుని ఏదో తెలియని ఫీలింగ్ కమ్మేయడంతో స్టాఫ్ రూమ్ వైపు వెళ్లాల్సిన అడుగులు కాస్త అన్వి వైపు చేరాయి. చిన్న చిరునవ్వుతో అన్వి పక్కనే కూర్చున్న ప్రేమ, ఇక్కడే కూర్చున్నావేంట్రా బంగారు, లంచ్ చేయవా అని అడిగింది. ప్రేమ మాటకి ఆమెను గమనించిన అన్వి సంతోషంగా ఎగిరి ప్రేమ ఒడిలోకి దూకి బెంగగా ప్రేమను అతుక్కుపోయి, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, నాకు బాగా ఏడుపొస్తుంది అని అనగానే ఒక్కసారిగా ప్రేమ మనసు కడుపులో పేగులన్నీ మెలిపెట్టినంత బాధగా అనిపించి కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర ఏర్పడింది ప్రేమకు. లంచ్ టైం అయినా ప్రేమ ఇంకా స్టాఫ్ రూమ్ కి రాకపోయేసరికి ఆమె కోసమే వెతుక్కుంటూ వచ్చిన వర్షకు అచ్చం తల్లి బిడ్డలాగానే ఉన్నట్టు ఉన్న ప్రేమ హన్వీలను చూడగానే అయోమయంగా తనకు అనిపిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి, ఎవరే ఈ చిన్ని టపాకై అని అడుగుతూ పక్కనే కూర్చోబోతే ప్రేమ లంచ్ బాక్స్ తీసుకుని రమ్మని సైగ చేయటంతో ఎందుకు ఏంటి అన్న యక్ష ప్రశ్నలు వేయకుండా వెంటనే వెళ్లి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ తెచ్చిపెట్టింది వర్ష. వర్ష లంచ్ బాక్స్ తీసుకుని రాగానే ప్రేమ అన్విని తన ఒడిలో అలానే ఉంచుకుని హ్యాండ్ వాష్ చేసుకుని లంచ్ బాక్స్ ఓపెన్ చేసి రైస్ లో కర్రీ కలిపి ఒక ముద్ద అన్వి నోటికి అందించేసరికి అన్వి బాధగా ప్రేమ కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు ఎప్పుడు నాతోనే ఉంటావు కదమ్మా అని అడిగింది. అప్పటి వరకు జరిగేదంతా ప్రేక్షక పాత్ర వహిస్తున్నట్లుగా చూస్తున్న వర్ష షాక్ అయ్యి వాట్ అని అరిచింది గట్టిగా. అన్వి ప్రేమను అమ్మా అని పిలవటంతో ఆ అరుపుకి అన్వి జర్చుకుని ప్రేమను కరుచుకుపోవటంతో ప్రేమ అన్వి వెన్ను నిమురుతూ,
ఏం కాలేదు బంగారు, ఇటు చూడు, నేను ఎప్పుడు నీతోనే ఉంటాను, సరేనా, పట్టు. ఆ అంటూ అన్వికి ఊహ తెలిసిన దగ్గర నుండి అన్వి చిన్ని మనసు తపిస్తున్న తల్లి ప్రేమను రుచి చూపిస్తూ ప్రేమ అంత ప్రేమగా తినిపించేసరికి అన్విది ఏమీ తెలియని చిన్న వయసైనా ప్రేమ చూపించే ప్రేమకు అన్వికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అన్వి కళ్ళల్లో నీళ్లు చూసిన ప్రేమ మనసు విలవిల్లాడిపోయింది. వెంటనే కంగారుగా, ఏమైంది బంగారు, కారంగా ఉందా అంటూ అన్వి నోటికి వాటర్ అందించింది. దాంతో అన్వి తన కన్నీళ్లను తుడుచుకుని లేదు అంటూ ప్రేమ తినిపిస్తూ ఉంటే ఇష్టంగా మారు మాట్లాడకుండా తినడం మొదలుపెట్టింది. ఇంచుమించుగా అప్పటికే సిచ్యువేషన్ అర్థం చేసుకున్న వర్ష, ఇంతకీ నీ పేరేంటి టపాకాయ్ అని అడిగింది. దానికి అన్వి యాటిట్యూడ్ గా అన్వి అతిథ్ కృష్ణ అని చెప్పగానే వర్ష షాక్ అయ్యి, అమ్మ టపాకాయ్ వేలుడంత లేవు, కానీ ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నావే బుడంకాయ్ అని అనుకుని నవ్వుతూ, నా పేరు వర్ష అని తనని తాను పరిచయం చేసుకున్న వర్షను అన్వి క్షణం పాటు పరిశీలనగా చూసి, యు ఆర్ బ్యూటిఫుల్ పిన్ని, బట్ నాట్ మోర్ దెన్ మై అమ్మ అని అనింది ప్రేమను హక్ చేసుకుంటూ. అన్వి తనని అమ్మ అని పిలుస్తున్న ప్రతిసారి ప్రేమ మనసుకి ఏదో తెలియని హాయి, ప్రశాంతత కలుగుతూ ఉంటే అది దేనికో అర్థం కాకపోయినా ఆ ఫీల్ ప్రేమ మనసు ఎప్పుడూ యాక్సెప్ట్ చేసేయడంతో అన్వి మాటలకి షాక్ లో ఉన్న వర్ష వైపు చూసి చిన్నపిల్ల అనగానే వర్ష ఇక లైట్ తీసుకుని నవ్వి ఊరుకుంది. మొత్తానికి అన్వికి ప్రేమ తినిపిస్తూ ఉంటే వర్షతో కబుర్లు చెప్తూ తింటూనే ప్రేమ గుండెల మీద హాయిగా నిద్రలోకి జారుకుంది. వీళ్ళకి కాస్త దూరంలో ఆత్మ రూపంలో ఉన్న వింధ్య ఇన్నేళ్ల తర్వాత తన బిడ్డకు స్వచ్ఛమైన తల్లి ప్రేమ రూపంలో లభిస్తూ ఉంటే సంతోషపడుతూ చూస్తూ ఉంది వింధ్య. నిజానికి అన్వికి ఊహ తెలిసిన తర్వాత తల్లి ప్రేమ కోసం తపిస్తూ నిద్రలో కూడా అమ్మ అంటూ ఉలిక్కిపడి లేచి కూర్చుని తన తల్లి కోసం ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. అలాంటి టైంలో తను ఎక్కువగా వైభవ్ దగ్గరే ఉండటం వలన అతనే ఏదో ఒకటి చెప్తూ అన్వి మైండ్ ని డైవర్ట్ చేసి ఆమె మూడ్ ని మార్చేసేవాడు. కానీ అన్వి మనసు మాత్రం క్షణం క్షణం తల్లి కోసం తపిస్తూనే ఉంది. ప్రేమ వైపు లాగుతున్న ఆ పాసం అన్వీని ఆమెకు ఎంతగా కనెక్ట్ చేసింది అంటే ఎలాంటి పరిచయం లేని ప్రేమను అన్వి చిన్ని మనసు చాలా భద్రత ఫీల్ అయ్యేలా చేసింది. అందుకే తల్లి పొత్తిలలో రేపటి గురించి బెంగలేని పసికందులా హాయిగా సేద తీరుతూ ఉంది. అన్వి అలా నిద్రపోవటంతో పాపకి డిస్టర్బ్ అవ్వకుండా హ్యాండ్ వాష్ చేసుకుని పాప మూతి తుడిచి తన వైపే నవ్వుతూ వస్తున్న వర్షాన్ని చూసి ఏంటన్నట్టు కళ్ళెగరేసింది. దానికి వర్ష నవ్వుతూ నిద్రలో ఉన్న అన్వి తల నిమిరి, ఈ టపాకాయ్ నీకెప్పుడు పరిచయం అయ్యింది అని అడగగానే నిన్న జరిగిన విషయం అంతా చెప్పింది ప్రేమ. అంతా విన్న వర్ష, అయినా నిన్ను అమ్మా అని ఎందుకు పిలుస్తుంది అని అడిగింది ఆశ్చర్యంగా. ఆ ప్రశ్నకు ప్రేమ దగ్గర కూడా సమాధానం లేకపోవటంతో నిద్రలో ఉన్న అన్విని చూస్తూ మౌనంగా ఉండిపోయింది ప్రేమ. అప్పుడే అన్విని వెతుకుతూ అక్కడికి వచ్చిన జశ్వంత్ ప్రేమ అన్విలను అలా చూడగానే మనసుకి చాలా సంతోషంగా అనిపించడంతో చాలా థ్యాంక్స్ ప్రేమ అని చెప్పాడు మనస్ఫూర్తిగా. అతడు సడన్ గా వచ్చి అలా థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక వర్ష ప్రేమలు అయోమయంగా చూస్తూ ఉంటే, అదే ప్రేమ, ఎవరో పరిచయం లేని మా అన్వి నేను అమ్మ అంటున్నా తనని దూరం పెట్టకుండా నిజంగానే అమ్మలా చూసుకుంటున్నావు కదా, అందుకే థ్యాంక్ యూ చెప్తున్నాను అన్నాడు. అప్పటికే అతని కళ్ళల్లో చేరిన కన్నీటిని చూసిన ప్రేమ ఆరగా, సార్ తప్పుగా అనుకోకండి, అసలు ఈ బంగారు తల్లి నన్ను ఎందుకు అలా అమ్మని పిలుస్తుంది, మీకేమైనా తెలుసా అని అడిగింది ఎందుకో లోపల భయపడుతూనే. ఆ ప్రశ్నకు జశ్వంత్ అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి, అన్వి కన్న తల్లి అన్వి పసికందుగా ఉండగానే యాక్సిడెంట్ లో చనిపోయింది అని మాత్రమే చెప్పగలిగాడు. ఆ మాట విన్న ప్రేమ వర్షాలు గట్టిగా షాక్ కి గురయ్యారు. ప్రేమ ఆ షాక్ లోనే అప్రయత్నంగా అన్వి చుట్టూ ఉన్న తన చేతుల్ని బిగించింది. కాసేపటికి తేరుకున్న జశ్వంత్ ఇక షాక్ లాగా ఉన్న ప్రేమను కదిపేసరికి తేరుకుని అన్విని తీసుకోబోతూ ఉంటే ఎందుకో ఒక క్షణం ప్రేమకు అన్విని అస్సలు వదలబుద్ధిగా లేదు. కానీ కష్టంగా ఉన్న అన్వి నుదుటిపై ముద్దు పెట్టుకుని పాపను జశ్వంత్ చేతికిచ్చింది ప్రేమ.
నిద్దట్లో ప్రేమను వదలడం ఇష్టం లేని అన్వి ప్రేమ మెడలో చైన్ని తన చిన్ని గుప్పెట్లో బంధించడం వలన ప్రేమ బ్యాలెన్స్ తప్పి జశ్వంత్ మీద పడబోతూ ఉంటే ఆఖరి క్షణంలో వర్ష పట్టుకోవటం వలన జశ్వంత్ కి కాస్త దూరంలోనే ఆగి బ్యాలెన్స్ చేసుకుని అన్వి చేతి నుండి కష్టంగా తన చైన్ విడిపించుకుని మళ్ళీ పాప నుదుటిపై ఒక్కసారి ముద్దు పెట్టి వర్షతో కలిసి స్టాఫ్ రూమ్ కి వెళ్ళిపోయింది. ప్రేమ వెళ్లిన వైపే చూస్తూ ఉన్న జశ్వంత్ మరో భుజంపై ఎవరో చేయి వేయటంతో ఉలిక్కిపడి ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. మరి జశ్వంత్ దగ్గరకు వచ్చింది ఎవరో మనం నెక్స్ట్ అప్డేట్ లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.